శ్వాస సమస్య ఉన్న వాళ్ళకి నిజంగా చావు బతుకు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంటే అలర్జీ, ఆస్మా ఈ పెట్టే బాధలు చెప్పాలంటే ఒక రోజు ఒక వారం పడుతుంది. ఇంత పెయిన్ ఉన్న పర్సన్ కి సొల్యూషన్ ఏముందంటారు? అంటే చిన్నపిల్లలు అలర్జీ, ఆస్మాతో బాధపడుతుంటే తల్లిదండ్రులు అనుకుంటారు అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాం మనం. చాలా బాధ ఉంది. ఇప్పుడు అన్ని ఏసీ తరగతులే కదా. అవును. దాదాపు 15-20% మంది పిల్లలకు ఆ ఏసీలు పడట్లేదు. ముక్కు బ్లాక్ అవుతుంది, నోరుతో గాలి తీస్తూ ఉంటారు. మీరు చాలామంది చూసే ఉంటారు, ఇలా నిద్రపోతుంటారు. అంటే వాళ్లకు ముక్కు బ్లాక్ అయిందని అర్థము. అంటే మీరు చెప్తుంటే చాలా అంటే వెన్నులో వణుకు పడుతుంది అన్నట్టు చాలా భయం వేస్తుంది. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏదో టైంలో మీకు గట్టిగా దీనికి ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకోవాలని బలంగా అనిపించుంటుంది. అలర్జీ, ఆస్తమాతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళు ఇంకొక రోజు కూడా బాధపడకూడదు అనేది నాకు నేను విధించుకున్నటువంటి ఒక ఇది. అలర్జీ కానీ, ఆస్తమా కానీ, గురక కానీ, ఏ శ్వాస సంబంధిత సమస్య అయినా సరే నరకం అనుభవించాల్సిన అవసరం, 10-20 హాస్పిటల్స్ తిరగాల్సిన అవసరం, రోజు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేనే లేదు. అంటే ఇవన్నీ విన్నప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ శ్వాస అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. శ్వాస సమస్యలు నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో ఎంత సతమతం అవుతుంటారు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది, తుమ్ముతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి. ఆఖరికి పెళ్లి చేసుకుందామంటే భార్యామణితో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, ఆమెకి గురక వల్ల ఇబ్బంది పడుతుంది, అలాగే ఆమెతో కలిసి జీవిస్తున్నప్పుడు తుమ్ముల వల్ల ఇబ్బంది పడుతుంది, దగ్గు వల్ల ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు మన మీద మనకే ఒక ఇన్సెక్యూరిటీ, చావలేక బతకలేక అన్నట్టు ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. అంతేకాకుండా ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వెళ్ళే కొద్దీ గురక అయి ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లంగా మారి లిటరల్లీ బతకడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. మరి ఇలాంటి సమస్యకి ఎలాంటి సొల్యూషన్ ఉంది? ఆ సొల్యూషన్ గురించి, ఈ బాధలకి ఎలాంటి ఒక బెటర్ అవేర్నెస్ అనేది ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయబోతున్నారు శ్వాస హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ విష్ణురావు గారు, వీరపనేని సార్తో మాట్లాడదాం. చాలా విషయాలు తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇందాక ఇంట్రోలో చెప్పిన విధంగా శ్వాస సమస్య ఉన్న వాళ్ళకి నిజంగా చావు బతుకు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. నిజంగా ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే వైఫ్ వచ్చే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళ ముందు ఏం తగ్గుతాము అంటే ఒక్కొక్క టైంలో చెప్పాలంటే వాళ్ళతో కలిసి ఉండే టైం అయి ఉండొచ్చు, వాళ్ళతో నిజంగా చాలా ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంటుంది మనసులో. కనీసం బయట ఫ్రెండ్స్తో కలిపి వెళ్దామంటే వాళ్ళంత ముందు తగ్గుతుంటే హేళన చేస్తారనో భయం. ఆఖరికి ఒక ప్రశాంతంగా ఒక ఫంక్షన్కి వెళ్దామన్నా సరే అంతమంది ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తుంటే మనం తుమ్ముతూనో దగ్గుతూనో ఉంటే ఒక రకమైన బాధ. ఇంత పెయిన్ ఉన్న పర్సన్కి సొల్యూషన్ ఏముందంటారు? చాలా ఉన్నాయండి. అంటే అలర్జీ, ఆస్మా ఈ పెట్టే బాధలు చెప్పాలంటే ఒక రోజు ఒక వారం పడుతుంది, అంత బాధపడతారు. అయితే అంటే అంతే లేని బాధలు అనిపిస్తుంది ఒక్కోసారి. కొంతమంది జీవితం మీద విరక్తి పుడుతుంది, కొంతమంది ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు, ఎక్కడ సొల్యూషన్ రాదు. జీవితం మీద విరక్తి పుట్టి ఎందుకు ఈ బతుకు అని చనిపోదాం అనుకుంటారు చాలామంది. ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. 30 సంవత్సరాలు, కొన్ని వందల అనుభవాలు నాకు ఈ పేషెంట్లతో. అంటే అంత నరకం. అంటే చిన్నపిల్లలు అలర్జీ, ఆస్మాతో బాధపడుతుంటే తల్లిదండ్రులు అనుకుంటారు అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాం మనం, అసలు ఈ పిల్లల్ని ఎందుకు కన్నాం మనం, చాలా బాధ, ఎందుకు ఈ పిల్లల్ని కనటం ఎందుకు, వీళ్ళని బాధ పెట్టడం ఎందుకు, వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు చూడలేకపోతారు, ఏడుస్తారు, పిల్లల్ని కొడతారు. ఎందుకురా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని కొడతారు. ఏం చేయాలి తెలియక, ఏం చేయాలరా నీకు, ఎన్ని హాస్పిటల్స్ చూపించాలరా, ఎక్కడికి పోవాలరా అని కొడతారు పిల్లల్ని. తర్వాత మళ్ళీ ఏడుస్తారు. అంటే విసిగి వేసారిపోతారు. సో ఇది ఒక పిడియాట్రిషియన్గా, ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్గా 30 సంవత్సరాల కింద ఈ అలర్జీ, ఈ ఆస్మా మీద ఒక మండలంలో మొదలుపెట్టినటువంటి ఒక ప్రాక్టీసు. తర్వాత మిర్యాలగూడ, తర్వాత హైదరాబాదు, అంటే మండలం నుంచి మహానగరం దాకా వచ్చింది. అవును. అంటే అలాగే పసిపిల్లలతో మొదలైనటువంటి అలర్జీ స్కూల్ పిల్లల్లో ఎలా ఉంటుంది, టీనేజ్లో పోయిన తర్వాత ఎలా ఉంటుంది, అడల్ట్ ఏజ్లోకి ఎంటర్ అయినాక ఎలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే, వయసు మళ్ళిన తర్వాత, వాళ్ళు వృద్ధాప్యం వచ్చే వరకు, అంటే 0 to 100 years ఆ జబ్బుతో బాటే ప్రయాణం చేయడం అనేది జరిగింది. అవును.
ఈ జబ్బు తన రూపాన్ని ఏ విధంగా మార్చుకుంటుంది. చిన్నపిల్లల్లో ఎలా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడు 100 సంవత్సరాలు అయిన తర్వాత మనం గుర్తుపడతామా? అదే పిల్లవాడు అతనంటే గుర్తుపట్టలేం. పిల్లవాడికి ఆ మనిషికి అసలు పోలికే ఉండదు. అవును. అలాగే ఈ జబ్బు ప్రజెంటేషన్ చిన్నప్పుడు ఒకలాగుంటే వృద్ధాప్యంలో ఇంకోలా ప్రజెంట్ చేస్తుంది. అంటే చిన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అది ముదురుతుంది అంటారు. అంటే దాని రూపం మార్చుకుంటుంది. ఓకే. జబ్బు అదే, కానీ రూపం వేరే రూపంగా కనపడుతుంది మనకు. ఎఫెక్ట్ సపోజ్ ఒక గుండె జబ్బులా కనపడవచ్చు, ఒక నరాల జబ్బులా కనపడవచ్చు, ఒక మెదడు జబ్బులా కనపడవచ్చు. ఏ జబ్బులాగానైనా మిమిక్ చేయొచ్చు అది, ఒక జాయింట్ పెయిన్స్ లాగా. దానికోసం ఈ చిన్నప్పుడు ఉన్నటువంటి ఎలర్జీ పెద్దయిన తర్వాత రూపాన్ని మార్చుకున్న తర్వాత దాన్ని ఎన్నో రకాలైన జబ్బులు అనుకుంటాం మనం. అన్ని రకాల పరీక్షలు చేస్తాం. ఒక్కోసారి విసిగి వేసారిపోయి అన్ని పరీక్షలు చేస్తారు, కానీ ఏది రిజల్ట్ ఉండదు. వాళ్ళ బాధ మాత్రం పోదు. ఎలా ఇబ్బంది ఇప్పుడు చిన్నపిల్లలు మనం తీసుకుంటే నైట్ నిద్రపోరు, ఆడుకుందామంటే దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. నైట్ పూట లేచి ఎంత దగ్గుతారంటే దగ్గి వాంతి చేస్తారు. ఆ బాధని తల్లిదండ్రులు చూడలేరు, ఏడుస్తారు కూర్చొని. తర్వాత స్కూల్ బ్యాగ్ మోయలేరు. స్కూల్లో గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేరు. పార్టిసిపేట్ చేద్దామని చూస్తే విపరీతమైన ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది. నేను విన్నాను ఏసీలో ఉండలేరు, లిఫ్ట్లో కూడా వెళ్ళలేరు అని విన్నాను. చాలా. ఇప్పుడు ఏసీ గదులు వచ్చాయిగా, ఇప్పుడు అన్ని ఏసీ తరగతులే కదా. అవును. దాదాపు 15 నుంచి 20% మంది పిల్లలకు ఆ ఏసీలు పడట్లే. ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. 100 మంది పిల్లలు ఉన్నారనుకుంటే అందులో 15 నుంచి 20 మందికి ఆ ఏసీలు పడవు. సార్ ఈ ఏసీలు వద్దు సార్ మాకని దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక మామూలు క్లాసులు చాలు, కానీ ఎవరి మాట వినరు కదా. వాళ్ళ బాధ ఏంటో అర్థం కాదు కదా. చిన్నపిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. మనం పోయి వాళ్ళని గుచ్చి అడగం కదా, అరే నీకు ఏసీ పడుతుందా లేదా అని. ఏసీలు పడవు. పోనీ ఏసీ ఎంత పెడతారు? 18-20 పెడతారు. కనీసం 24-25 పెట్టమని చెప్తాను నేను. పర్యావరణానికి మంచిది, వాళ్ళ ఊపిరితిత్తులకు కూడా మంచిది పిల్లలకి. కాబట్టి కనీసం అలాగనే చేయండి. వాటిని క్లీన్ చేయాలి. అంటే ఇవి విద్యా సంస్థల యొక్క యజమానులకు దీని మీద అవగాహన ఉండాలి, టీచర్లకు కూడా అవగాహన ఉండాలి. వాళ్ళు కావాలని చేస్తున్నారు కాదు, వాళ్ళకి తెలియక చేస్తున్నారు. సో చాలామందికి ఏసీలు పడకపోవచ్చు, ఏసీలో వచ్చే డస్ట్ పడకపోవచ్చు. కొంతమంది ఏసీలలో ఎయిర్ ఫ్రెషనర్స్ కొడతారు, వాసన వస్తుంది. అది ఇంకా డేంజర్ ఈ పిల్లలకి ముఖ్యంగా. అస్సలు ఈ పిల్లలు ఉండలేరు, ఇంకా వాళ్ళని పొమ్మన లేక పొగబెట్టినట్టే, అంత ఉక్కిరి బిక్కిరి అవుతారు. కాబట్టి ఎవ్వరు కూడా పర్ఫ్యూమ్లు కొట్టుకోవద్దు పిల్లల ముందు. ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ పెట్టొద్దు. ఎయిర్ ప్యూరిఫైయర్ వేరు, ఎయిర్ ఫ్రెషనర్ వేరు. వాసన వచ్చేది ఏది కూడా స్కూల్స్లో పెట్టొద్దు, తరగతి గదుల్లో అస్సలు పెట్టొద్దు. కొంతమంది పిల్లలకి ఇది పడదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. స్కూల్ బ్యాగ్ మోయలేరు. ఇప్పుడు అపార్ట్మెంట్లో స్కూళ్ళు ఉంటాయి కదా, పైకి మెట్లెక్కేసరికల్లా విపరీతమైన ఆయాసం వచ్చి మాట కూడా రాదు వాళ్ళకి. సార్ అంటే మీరు చెప్తుంటే చాలా అంటే వెన్నులో వణుకుపడుతుంది అన్నట్టు చాలా భయం వేస్తుంది. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే దీనికి ఏంటంటే ఇట్లా భయపడుతూ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు చాలామంది వైద్యం చేయించుకోక. అంటే వాళ్ళ ఊపిరితిత్తులు పిల్లల్లో ఈ విధంగా ఉంటాయి. ఏది వైద్యం జరగనప్పుడు మూసుకొని పోతుంది. ఇది అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. దీంతో పాటు తెమడొస్తూ ఉంటుంది, ఇది బిగదీస్తూ ఉంటుంది. సో ఊపిరి ఆడదు, నరకం చూస్తాడు అబ్బాయి. ముక్కు బ్లాక్ అవుతుంది, నోరుతో గాలి తీస్తూ ఉంటారు. మీరు చాలామంది చూసే ఉంటారు, ఇలా నిద్రపోతుంటారు. కొంతమంది ఎప్పుడు చూసిన నోరు తెరిచే ఉంచుతారు. అంటే వాళ్లకు ముక్కు బ్లాక్ అయిందని అర్థము. ఈ చిన్నపిల్లలకు గురక కూడా రావచ్చు. సో చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఎలర్జీని వాళ్ళు ఇలాగే సఫర్ అవుతూ ఉంటే, నిత్యం నరకం అనుభవిస్తుంటే ఎంతోమంది డాక్టర్లను మారుస్తారు, ఎన్నో హాస్పిటల్స్ మారుస్తారు, ఎన్నో రకాల మందులు యాంటీబయాటిక్స్ వాడతారు. ఎన్ని చేసినా కూడా ఆ పిల్లలు కొంతమందికి తగ్గదు. ఎందుకంటే కరెక్ట్ కీ పెడితేనే లాక్ ఓపెన్ అయ్యేది. అదేంటి అనేది కరెక్ట్ వైద్యం చేసిన తర్వాత మాత్రం అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు, తిరుగుతూనే ఉంటారు. అంటే నేను చూసిన వాళ్ళు నెలకు 2-3 సార్లు అడ్మిట్ అయ్యేవాళ్ళని చూశాను. 2-3 సార్లు అడ్మిట్ అంటే ఏముంటుందండి, ఇంకా ఆ ఫ్యామిలీ ఏమన్నా తట్టుకుంటుందా? సంవత్సరానికి 10 సార్లు అడ్మిట్ అవుతారు. అసలు అడ్మిట్ అవ్వాల్సిన అవసరమే లేదంట. నేను హాస్పిటల్కి రావాల్సిన అవసరమే లేదు, అంత మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు.
ఓకే. ఈ విధంగా మూసుకున్నటువంటి సిస్టమ్ని ఆస్మాని ఈ విధంగా చేసే మందులు ఇప్పుడు ఉన్నాయి, ఎలా సార్? కానీ చాలా మందికి తెలియదు. ఇన్హేలర్ రూపంలో ఉన్నాయి. ఇది ఒకటి డస్ట్ మైట్స్ అనేది కామను, బొద్దింకలు, దాని తర్వాత పోలెన్స్, వీటి వల్ల మనకు అలర్జీ వస్తుంది. అదే ఆస్మాకు దారితీస్తుంది. ఓకే. ఇది అలర్జిక్ రైనైటిస్ అంటాం ఇక్కడ ఉంటే. అంటే ఆస్మా ఆఫ్ ద నోస్ అనుకోండి, ఓకే. ఇక్కడ ఆస్మా ఆఫ్ ద లంగ్స్, ఊపిరాడదు. సో ఎలర్జెన్స్కి ట్రీట్మెంట్ ఏంటి? ఇమ్యునోథెరపీ. అంటే డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ అని, అంటే రూట్కు ట్రీట్ చేయటం అన్నమాట. ఓకే. సో ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు సపోజ్ ఒక కొత్త మనిషి వచ్చాడు అనుకుందాం, అతన్ని చూసి మనం బాగా భయపడ్డాం అనుకోండి, రోజు అదే మనిషిని తీసుకొచ్చి చూపిస్తే భయపడుతుంటాం. రోజు ఒకసారి చూపిస్తూ ఉంటే, అతనితో మెల్లగా మాట్లాడుతూ ఉంటే, ఉంటుంది భయం. 1 సంవత్సరం పాటు అతనితో మనం స్నేహం చేస్తే, ఒక 2 సంవత్సరాలు చేస్తే, 3 సంవత్సరాలు చేస్తే, ఇంకా ఆయనతో భయం ఉంటుందా మనకు? ఉండదు. అదే ఇమ్యునోథెరపీ అంటే క్రమక్రమంగా అలవాటు చేయటం. ఓకే. మనిషికి అలవాటు చేస్తాం, ఇక్కడ బాడీకి అలవాటు చేస్తాం. క్రమక్రమంగా డస్ట్ వల్ల ఎలర్జీ వచ్చింది. ఆ డస్ట్నే మనిషికి కొద్ది మోతాదుల్లో ప్రతిరోజు డ్రాప్స్ రూపంలో కానీ, టాబ్లెట్ రూపంలో కానీ ఇవ్వటం నాలుగు కింద. ఆ ఇమ్యూనిటీ పెంచుతూ మెల్లగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది మాడిఫై అవుతుంది. ఓకే, తట్టుకుంటుంది. అటాక్ మోడ్ నుంచి టాలరెన్స్ మోడ్కి వస్తుంది. ఓకే. అటాక్ చేయదు ఇంకా. అటాక్ అంటే ఏంటి? తుమ్ములు, జలుబు, ముక్కు గారటం, కళ్ళు దురదలు, గందరగోళం అయిపోతారు ఒక్కటే నిమిషంలో కొంతమంది. అవును, అది అటాక్ మోడ్ అంటాం. అటాక్ మోడ్ నుంచి పీస్ఫుల్గా తయారవుతారు. ఎంత దుమ్ము వచ్చినా ఏం కాదు, ప్రశాంతంగా ఉంటారు, తుమ్మరు. అరే ఏంట్రా ఇంత ముందు ఒక్కసారి డస్ట్ వస్తే ఇల్లు దుడిస్తే 100 తుమ్ములు దుమ్మేవాడివి, ఏంటి ఇప్పుడు ఈ మధ్య ఎంత ఇల్లు దులిపినా ఏం కావట్లేదు నీకు అంటే టాలరెన్స్ మోడ్ వచ్చిందని అర్థం. అంటే ఇక్కడ చిన్న మాట సార్, నిజంగా మీరు చెప్పారని కాదు, నిజంగా చిన్నపిల్లల్లో అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు, బాధ అనిపిస్తూ ఉంటారు. కానీ పెద్దయిన వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వీళ్ళంతా ఉంటారు సార్. మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఒక మీటింగ్ వెళ్ళాలంటే ఏమనుకుంటారు, ఆఫీస్లో ఇప్పుడు ఆఫీసులు అన్ని కూడా 20-30 మంది ఉండే ఆఫీసులు, అందులో నిజంగా పదే దగ్గుతూ ఉంటే ఏమనుకుంటారో, ఆఫీసులోకి వెళ్ళలేక ఆఖరికి వాళ్ళ వైఫ్తో ఉండలేక ఎంత సఫర్ అవుతుంటారో, నరకం అనుభవిస్తారు. చెప్పలేదు. నువ్వు అన్నది కరెక్ట్. అంటే ఆస్మాతో చాలా మంది కాపురాలు చేయలేని కూడా ఉన్నారు. చాలా మంది తెలుసా మీకు, పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టక లేడీస్లో ఉన్నా జెంట్స్లో ఉన్నా డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు పిల్లల కోసం. ఓకే. అసలు వీళ్ళు కలిసే టైమే తక్కువ. ఆస్మా వల్ల కలవలేరు. ఓకే. ఓకే. కలిసే టైమే తక్కువైనప్పుడు పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ ఉండొచ్చుగా. అవును, కరెక్ట్గా పర్టికులర్ టైంలోనే కలిస్తేనే పిల్లలు పుడతారు. అవును, అది 3 రోజులు 4 రోజులు అంటాం ఓవ్యులేషన్ పీరియడ్. ఆ టైంలో కలిస్తేనే, మిగతా మనం 10 రోజులు 20 రోజులు ఆ టైం కాకుండా ఎంత కలిసినా కూడా ఏముండదు. సో ఈ గ్యాప్ వల్ల చాలామంది బాధల వల్ల ఆయాసం వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే సంసార జీవితంలో పాల్గొంటారో, దాంపత్య జీవితంలో విపరీతంగా ఆయాసం వస్తుంది, విపరీతంగా దగ్గు వస్తుంది, విపరీతంగా పిల్లి కూతలు వస్తాయి అంటుంటారు. ఇది ఎవరికి తెలుసండి? ఈ బాధలు ఎవరు చెప్పుకుంటారు వచ్చి? ఇలా నేను దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడు నాకు ఈ విధంగా వస్తుందని పోయి డాక్టర్ దగ్గర ఏమని చెప్పుకుంటారు? చాలామంది చెప్పుకోలేరు. సో ఇవన్నీ కూడా అలర్జీ ఆస్మా పేషెంట్లు పడేటటువంటి నరకాలు. ఈ నరకాన్ని అనుభవం ఉన్న డాక్టర్ గ్రహించాలా. పిల్లలు పుట్టట్లేదు అంటే బహుశా వీళ్ళకు ఈ కారణం కూడా ఉందా? అలర్జీ ఉందా, ఆస్మా ఉందా, సైనస్ ఉందా, అసలు వీళ్ళు మెట్లెక్కితే ఆయాసం వస్తుందా, నడిస్తే ఆయాసం వస్తుందా, బరువు లేపితే ఆయాసం వస్తుందా? అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. 100 తుమ్ములు దుమ్ముతున్నారు, ఆఫీసులోకి ఎట్లా పోతారండి? ఆఫీసులో కొంతమంది పక్కోడు వచ్చి పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు అనుకో, ఈయన పని అయిపోయినట్టే. పక్కతను పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఈయన పని అయిపోయినట్టే. పొరపాటున సిగరెట్ తాగితే వాళ్ళ పని అయిపోయినట్టే. సో అంటే పక్క వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, అలవాట్లను బట్టి వీళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీరు అన్నట్టు సార్, ఇప్పుడు బ్రీతింగ్ అనేది దీనివల్ల కరోనా టైంలో, కోవిడ్ టైంలో నిజంగా బ్రీతింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, కానీ సొల్యూషన్ తెలియట్లేదు. అంటే మీరు అన్నట్టు 10 హాస్పిటల్ కాదు 20 హాస్పిటల్ తిరుగుతారు, అంత ఓపిక, కానీ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందని ఆశతో తిరుగుతూనే ఉంటారు. సో అలాంటి టైంలో శ్వాస గురించి విన్నప్పుడు మాకు కూడా జెన్యున్గా ఏమనిపించింది అంటే, ఇదేదో ఒక రీజన్తో దీన్ని పెట్టారనేది అర్థమైంది ఆ పేరులోనే. సో అంటే 30 ఏళ్ళ నుంచి మీ కెరియర్,
ఏదో ఒక టైంలో మీకు గట్టిగా దీనికి ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకోవాలని బలంగా అనిపించి ఉంటుంది కదా. అది 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 నా లైఫ్ పర్పస్. అంటే శ్వాసలో స్వేచ్ఛ కోసం. అంటే అలర్జీ ఆస్తమాతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళు ఇంకొక్క రోజు కూడా బాధపడకూడదు అనేది నేను విధించుకున్నటువంటి ఒక ఇది. ఒక్క రోజు కూడా బాధపడకూడదు, అంత మంచి మందులు ఉన్నాయి దీనికి. అంటే ఏంటి ఆ మందులు అంటే అందరికి తెలియని మందులా? అందరికి తెలిసిన మందులే. అంటే నేను పాస్వర్డ్ అంట, కరెక్ట్ పాస్వర్డ్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అయింది. ఆ మందులు, ఆ పేషెంట్ సఫరింగ్ ఏంటి, మన మందుల సెలక్షన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అయినట్టుగా ఆ మందులు పనిచేయాలి. మందులు ఏం చేయాలి, ఆయనకు అలర్జీ ఉందా, దేనివల్ల వస్తుంది, అది ఏ దశలో ఉంది, అన్ని పరీక్షలు చేసి మనం తెలుసుకోవాలి. బ్లడ్లో ఎంత ఎలర్జీ ఉంది, లంగ్స్లో ఎంత ఊపిరితిత్తులు మూసుకొని ఉన్నాయి, మూల కారణం ఏంటి తెలుసుకోవాలి. అది అలర్జీనా, అలర్జీ వల్ల వచ్చిన ఆస్తమానా తెలుసుకోవాలి. అప్పుడు దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ని తాత్కాలికంగా అంటే మంట మీద నీళ్ళు పోసేటట్టుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది ఇన్హేలర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏంటి, ఫస్ట్ బావిలో పడ్డాడు ఒకడు, బావిలో నుంచి అయితే తీయాలి కదా, ఫస్ట్ తీయాలి కదా. నువ్వు ఎందుకు పడ్డావురా, నువ్వు పడకుండా ఉండాల్సింది, ఇంకా ఈ స్టోరీలు వద్దు, ముందల పడ్డాడు తీయాలి. అది ఇన్హలేషన్ ట్రీట్మెంట్ అంటాం. ఎంత అద్భుతమైనటువంటి అంటే నార్మల్ అయిపోతారు, ఇంతలాగా నార్మల్ అయిపోతారు, మంచి జీవితం గడుపుతారు, బ్రహ్మాండంగా ఏదంటే అది డ్యాన్స్లు వేస్తారు, పాటలు పాడతారు, ఆఫీసు పోతారు, ఒక్క తుమ్ము కూడా తుమ్మరు. మళ్ళీ 100 తుమ్ములు 1000 తుమ్ములు తుమ్మిన వాళ్ళు ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా చేయొచ్చు. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మీరు ఉన్నట్టు ఏదైతే కంప్లీట్ లంగ్ మూసుకుపోయి ఊపిరాడకి ఇలా ఉంటారో, నైట్ టైం వీళ్ళు పడుకున్న తర్వాత నోరు తెరిచి పడుకుంటూ ఉంటారంట. ఆ టైంలో బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక గురక రావడం, ఆ గురక అనేది దానికి ఇన్డెప్త్ గా మీనింగ్ తెలుసుకుంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడం వల్ల వాళ్ళు నిద్ర కూడా పోవట్లేదు, మనశ్శాంతిగా నిద్ర పోవట్లేదు, దానివల్ల మిగిలిన అవయవాలన్నింటి మీద ఇంపాక్ట్ పడుతుంది అంటారు. ఇది నిజమా? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. అంటే చాలా మందికి దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఓకే, అంటే ఏంటి అబ్స్ట్రక్షన్, ఇది అబ్స్ట్రక్షన్ కాదా? అబ్స్ట్రక్షనే కదా, ఇక్కడ అబ్స్ట్రక్షన్ లేదు కదా. లేదు. ఈ అబ్స్ట్రక్షన్ ముక్కులో ఉన్న, గొంతులో ఉన్న, దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే మన ఊపిరితిత్తులు మనం నిద్రపోతుంటే కూడా ఈ ట్యూబ్స్ అన్ని పైనుంచి కింది దాకా ఓపెన్, అంటే మేలుకగా ఉన్నప్పుడు ఇంత ఉన్నాయి అనుకుందాం, నిద్రపోయేటప్పుడు ఇంత ఉంటాయి, వీళ్ళకి మొత్తమే మూసుకుంటాయి, ఒక్కసారి ఉలికి పడేస్తారు. అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇది ఉక్కిరి బిక్కిరి అయిపోయి నిద్రపోరు, అంటే ఆక్సిజన్ అందదు కదా. ఇలా ఉంటే ఆక్సిజన్ ఎట్లా అందుద్ది? బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు కాబట్టి ముద్దుబారిపోతారు, మన్ను తిన్న పాములా తయారవుతారు, మతిమరుపు వస్తుంది, మెల్లగా లావ్ అయిపోతుంటారు, మెడ ఇంత లావ్ అయిపోద్ది, నోరు మొత్తం కూడా నాలుక కూడా మందం అయిపోయి ఎంత తెరిచిన నాలుక తప్ప గొంతు కనపడదు, నడుము కూడా లావ్ అయిపోతుంటుంది. సో ఈ మెడ చుట్టూ నల్లగా అయిపోతుంటుంది, ఎప్పుడు చూసినా నిద్రపోదామన్న మూడ్లోనే ఉంటారు. ఎంత నిద్రపోయినా నిద్ర చాలదు, ఎందుకంటే తెల్లవార్లు ఒక 100 సార్లన్నా వాళ్ళకి అంటుంటారు. అంటే 10 సెకండ్స్ నుంచి మొదలు పెట్టుకుంటే 1 మినిట్ వరకు ఆ ఊపిరి స్తంభించుకోవచ్చు. 1 మినిట్ ఊపిరి లేకుండా ఊపిరాడతారు, దాన్ని యాప్నియా అంటాం. 1 మినిట్ ఈయన ఊపిరి తీసుకోకపోతే పక్కనున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, భయపడిపోతారు, ఇలా ఇలా ఊపుతారు, ఏమండి అంటారు, లేదా అట్లా అంటే పక్క వదిలి పడుకుంటే కొంచెం తగ్గుద్ది, మళ్ళీ ఇలా పడుకుంటే విపరీతంగా వస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటే డబల్ అయిపోద్ది, స్మోకింగ్ చేస్తే ఇంకెక్కువ అయిపోద్ది, నైట్ కూడా బాగా బిర్యానీ తిని పడుకుంటే ఆ నైట్ ఎవరికి నిద్ర ఉండదు. అంటే ఏంటి, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వాళ్ళకే కాకుండా పక్క వాళ్ళకు నరకం. అంటే రైలు ఇంజన్లా వస్తుంది సౌండ్, ఎవరు నిద్రపోరు ఇంక ఇంట్లో. పిల్లలు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, డాడీ ఏంది ఇట్లా గురక పెడుతున్నారు, మేము ఉండాలా పోవాలంటారు కొంతమంది. ఇప్పుడు బెడ్రూమ్లు అంటే స్లీప్ డైవర్స్ అంటున్నాం, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి. దేనివల్ల? ఒకటి మారుతున్నటువంటి జీవన విధానాలు, జంక్ ఫుడ్, తర్వాత పర్యావరణ పరిస్థితులు, పొల్యూషను, ఇవన్నీ కలిపి శ్వాస వ్యవస్థని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ జంక్ ఫుడ్ వల్ల విపరీతంగా లావ్ అయిపోతున్నారు. దాంతోపాటు మళ్ళీ అలర్జీలు,
అన్నీ కలిపి గురకకు దారితీస్తున్నాయి. గురక వల్ల ఎవరూ నిద్రపోలేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను మొదటి నుంచి అలర్జీ చెప్పాను. అలర్జీకి నరకం ఉంది, 100 తుమ్ములు దుమ్ముతారు, ముక్కు గారుతుంది, కళ్ళు దురదలు ఉంటాయి, ఒళ్ళు దురదలు ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ ఉంది. ఇమ్యునోథెరపీ ఉంది, యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ఆస్మా ఉంది, ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, నైట్ నిద్రపోలేరు, ఏ పని చేయలేరు, ఆయాసపడతారు, రన్నింగ్ చేయలేరు, సైకిల్ దొక్కలేరు, మెట్లు ఎక్కలేరు, ఏ పని చేయలేరు, కానీ ట్రీట్మెంట్ ఉంది, ఇన్హలేషన్ థెరపీ అంటాం. గురక ఉంది, నైట్ అంతా రైలు ఇంజన్ లాగా గురక పెడుతుంటారు, పొద్దుగూకులు నిద్రపోతూ ఉంటారు, కానీ ట్రీట్మెంట్ ఉంది. స్లీప్ స్టడీ అనేటటువంటి టెస్ట్ మనం ఓవర్ నైట్లో చేసి ఎంత ఉంది గురక, మామూలుగా ఉందా, మధ్య రకంగా ఉందా, తీవ్రంగా ఉందా, అతి తీవ్రంగా ఉందా, మన శ్వాసలో ఇది ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అలర్జీకి ఏ అలర్జీ వచ్చిందో తెలుసుకోవచ్చు. అది డస్ట్ మైటా, పోలెన్సా, కాక్రోచా, కుక్క పిల్లల వలన, పిల్లి పిల్లల వలన, దేనివల్ల వచ్చిందో తెలుసుకోవచ్చు. పార్థీనియమా, దేనివల్ల ఎలర్జీ వచ్చిందో తెలుసుకొని దానికి ఇమ్యునోథెరపీ చేయొచ్చు, యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ వాడచ్చు. ఆస్మా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వెరీ సివియర్ ఉందా, దానికి టెస్టులు అన్నీ చేయొచ్చు. దానికి తగ్గటువంటి డోసు మనం మందు సెలెక్ట్ చేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. తర్వాత గురక ఉంది, గురకకు స్లీప్ స్టడీ చేయొచ్చు, ఇంకొన్ని రకాలైనటువంటి టెస్టులు కూడా చేసి అది ఏ దశలో ఉందో తెలుసుకొని సిప్యాప్ ట్రీట్మెంటా, కేవలం మామూలుగా ఉంటే అలర్జీ ఆస్మాకు ట్రీట్మెంట్ చేస్తే సరిపోద్దా అనేది తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ విన్నప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ శ్వాస అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. అయితే వచ్చిన ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్, అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, మీరు అన్నట్టు ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది, వచ్చాక వాళ్ళని ఎలా మనం హ్యాండిల్ చేస్తాము, ఇది కాస్త చెప్తారు. అంటే ఒకటండి, ఇప్పుడు పసిపిల్లల నుంచి మొదలుకొని అంటే బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ఎక్స్క్లూజివ్ రెస్పిరేటరీ సెంటర్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్, శ్వాస హాస్పిటల్ అనేది కేవలం శ్వాస కోసం మాత్రమే, పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా. ముఖ్యంగా అలర్జీ కానీ, ఆస్తమా కానీ, గురక కానీ, ఇతర రెస్పిరేటరీ సమస్యలు ఉంటాయి. ప్లూరల్ ఎఫ్యూజను, ఊపిరితిత్తుల్లో నీరు జారటం, న్యూమోనియా, మనం కోవిడ్ టైంలో న్యూమోనియా గురించి ఎక్కువగా విన్నాము. న్యూమోనియా అది వైరల్ న్యూమోనియా కావచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియా కావచ్చు, ఫంగల్ న్యూమోనియా కావచ్చు, బ్రాంకియాక్టిసిస్ అని ఉంటుంది, ఊపిరితిత్తులో తెమడ ఇంతింత తెమడ పడుతుంటుంది, ఇంతింత తెమడ, అసలు ఎంత తెమడ అంటే లోపల ఫ్యాక్టరీ ఉందేమో అనుకుంటారు. సో దానికి ఆ తెమడను తీసేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారు, దానికి తగ్గ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి తెమడను తీయటానికి. దాని తర్వాత బ్రాంకోస్కోపీ ద్వారా ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పల్లి గింజ మింగారు అనుకుందాం, కొంతమంది పిల్లల్లో సడన్ డెత్ ఉంటుంది, అది ఓకేనా. సో ఫారెన్ బాడీస్ అంటాం, అది తీసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పల్మనరీ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత థొరకోస్కోపీ అని అంటాము, బ్రాంకోస్కోపీ అని అంటాము, అంటే డయాగ్నోస్టిక్ బ్రాంకోస్కోపీ అంటాము. తర్వాత ఐసీయూ కేర్ ఉంది. ఇప్పుడు సడన్గా ఊపిరాడదు, ఆక్సిజన్ పడిపోద్ది, మీరు అన్నారు ఇందాక ఆక్సిజన్ అందదు అని చెప్పి, అది 80%, 70%, 60%, 50% పడిపోయిన వాళ్ళు ఉంటారు. సడన్గా ఐసీయూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. సిఓపిడి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ పొగ తాగటం వల్ల వచ్చేటటువంటిది, పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి, వృత్తి సంబంధితమైనటువంటి కారణాల వల్ల వచ్చేటటువంటిది, ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అంటాం, అది సిఓపిడి. అది చాలా ఎక్కువ కాబట్టి ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో వస్తుంటుంది ఆఫ్టర్ 40 జనరల్గా. ఇంకోటి ఐఎల్డి అంటాము. అంటే ఐఎల్డి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డస్ట్ వల్ల, వీటి వల్ల, పావురాల వల్ల ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం. అంటే ఏంటంటే ఈ లంగ్స్ అనేవి ఒకలాగా మన క్రికెట్ బాల్ లాగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి, గట్టి కొబ్బరి పీచు లాగా అయిపోతాయి. దాన్ని ఐఎల్డి అంటాం. ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి. తర్వాత ఎన్నో రకాలైనటువంటి జబ్బులు పిల్లల్లో, పెద్దల్లో అన్నీ. కొంతమందికి ఏంటంటే మీకు తెలుసో లేదో, గుండె జబ్బా, ఊపిరితిత్తుల జబ్బా తెలీదు. ఆయాసపడతారు, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, ఇది గుండె జబ్బా, ఊపిరితిత్తుల జబ్బా. గుండె డాక్టర్కి బాడీ పోతే యాంజియోగ్రామ్ చేసే అవకాశాలు ఉంటాయి, అవసరమైతే స్టెంటింగ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలర్జీ ఆస్మాని ఎవాల్యుయేట్ చేయలేకపోతే పొరపాటున, కావాలని కాదు పొరపాటున. ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వస్తే ఒకవేళ నిజంగా గుండె అది ప్రాబ్లం అయితే అలర్జీ ఆస్మాకు వైద్యం చేస్తే కూడా డేంజరే, అవునా. మరి ఎలా తీర్మానం చేయాలి ఇది అలర్జీనా ఆస్మా అని?
ఫస్ట్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి జలుబు ఉందా, దగ్గుందా, ఆయాసం ఉందా, వాతావరణం మారితే తేడా చేస్తుందా, తల్లిదండ్రులు ఎవరికైనా ఉందా, వాళ్ళ బంధువుల్లో ఎవరికైనా ఉందా, రక్త సంబంధంలో ఎక్కడైనా ఉందా, ఏ పని చేసినా ఆయాసపడుతున్నారా, ఏదో ఒకటి పడట్లేదా అంటే అలర్జీ ఆస్మా వైపు అది మొగ్గు చూపుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. ఓకే, 40 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్, టెన్షన్స్ ఉన్నాయి, స్మోకింగ్ చేస్తారు, బీపీ ఉంటుంది, ఫ్యామిలీలో ఎవరికి అలర్జీ ఆస్మా హిస్టరీ లేదు, ఫాదర్ 40 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు హార్ట్ అటాక్తోని అంటే ఇది హార్ట్ వైపు చూపిస్తుంటుంది ఆ ముళ్ళు అనేది. కొంతమందికి రెండు కలిసి కూడా ఉండొచ్చు. ఇది అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ రాకుండా ఉండొచ్చు అని రూల్ ఏం లేదు కదా, రెండు కలిసి కూడా ఉండొచ్చు. అయితే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు చెయ్యాలి. చాలామంది ఏంటి అలర్జీ ఆస్మా పెట్టుకొని అది గుండె జబ్బేమో అని చెప్పి నా ఇంటర్వ్యూలు ఇలాంటివి విన్న తర్వాత, అవును సార్ నేను స్టెంట్ వేశారు, యాంజియోగ్రామ్ చేశారు, గుండెకు సంబంధించి అన్ని చేశారు కానీ నా ఆయాసం తగ్గలేదు సార్ అంటారు. మీరు చెప్పారు ఈ ఈ ఊపిరితిత్తులు ఇట్లా మూసుకొని ఉంటే కనుక ఆయాసం వస్తుంది, మెట్లెక్కినా పరిగెత్తినా బరువు పని చేసినా ఏ పని చేసినా నైట్ గురకు వస్తుంది అని చెప్పారు. అసలు నాకు ఈ ప్రాబ్లం ఉందా ఏంటా సార్, మా అమ్మకు ఉండేది, మా నాన్నకు ఉండేది, మా మేనమామకు ఉండేది, మా మేనత్తకు ఉండేది అని చెప్పి వస్తారు వాళ్ళు. వాళ్ళకి అప్పుడు మనం దీనికి వైద్యం చేస్తే అప్పుడు వాళ్ళు నెంబర్ 1 అయిపోతారు. అంటే ఏంటి అర్థం, తాళం ఏంటి, తాళం చేయంటి అనేది ముఖ్యం. అది అలర్జీ ఆస్తమాన గుండె సమస్య అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నిజంగా ఇప్పుడు శ్వాసకి వస్తే సొల్యూషన్ వస్తుంది అనేది అర్థం అవుతుంది, కానీ ఎలాంటి వాళ్ళు రావాలి, ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్ కనబడగానే రావాలి అనేది కాస్త ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గురకు ఉందండి, గురకు ఉంది, ఎవరైనా సరే నైట్ పూట అబ్జర్వ్డ్ యాప్నే అంటాం. ఇప్పుడు గురకు ఉంది, ఒకళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ భార్య గమనిస్తుందిగా, ఏమో ఇద్దరు వచ్చారనుకోండి, ఏమో ఈయన ఊపిరి ఆగిపోతుంది ఆ మధ్యలో అంటున్నాడంటే అంటాడు సార్, రోజు 100 సార్లు అంటాడు సార్ అంటే గురకు ఉన్నట్టే కదా. అవును, ఓకేనా. సో గురకకు సంబంధించిన స్లీప్ స్టడీ చేయాలి, దానికి సంబంధించి సిప్యాప్ వాడాలన్నా, లేకపోతే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అది పిల్లల్లో అయినా ఎవరిలో అయినా, గురక పిల్లల్లో కూడా ఉండొచ్చు. సో ఈక్వల్ ఇంటెన్సిటీతో ఏ వయసులోనైనా ఉండొచ్చు, అదొకటి. తర్వాత అలర్జీ ఉంది, 100 తుమ్ములు తుమ్ముతున్నారు, ఇప్పుడు నేను తుమ్ముతున్నారా అని చెప్తున్నాను కదా, అలా ఎవరైతే తుమ్ముతున్నారో శ్వాస హాస్పిటల్కి చాలామంది వస్తారు, వీడియోలు చూసి ఇన్స్టా చూసి చాలామంది వస్తారు. సార్ మీరు చెప్పినట్టు నాకు 100 కాదు సార్, 1000 తుమ్ములు వస్తాయి సార్, ముక్కు గారుతూ ఉంటుంది సార్, కళ్ళు దురద పెడతా ఉంటుంది సార్, ఒళ్ళంతా దురద సార్ అని వస్తారు. మనం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. తర్వాత ఆస్మా గురించి మాట్లాడాము. సార్ పరిగెత్తితే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, ఏ బరువు పని చేసిన ఆయాసం, ఏదో ఒకటి పడదు, ఏం చేద్దామన్నా చేత కాదు, నిస్సత్వ, చేత కాదు. ఇంతకు బయటికి వీళ్ళు బాగానే ఉంటారు. అవును సార్ మీరు చెప్పారు, బయటికి బాగానే ఉంటారు, తిండి కూడా బాగానే తింటారు, అంతా ఏమైనా జోకులు వేస్తే నవ్వుతూనే ఉంటారు, కానీ నరకం అనుభవిస్తారు. ఇదేం విచిత్రం. వీళ్ళకు బయటికి ఇట్లా పట్టుకుంటే టెంపరేచర్ ఏం కనపడదు, అబ్బా ఇంత పెద్దగా వాసిందే అట్లేం ఉండదు, నరకం అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. బయటికి నార్మల్గా కనిపిస్తారు, బయటికి ఎవ్వరు కూడా ఊహించరు. భర్తకుంటే భార్యకు అర్థం కాదు, భార్యకుంటే భర్తకు అర్థం కాదు, కొడుకుకుంటే తల్లిదండ్రులకు అర్థం కాదు, తల్లిదండ్రులకుంటే కొడుకులకు పిల్లలకు అర్థం కాదు. ఆ పరిస్థితితోని కొంతమంది కుటుంబాలు వచ్చి ఏడుస్తారు నా దగ్గర. భార్యకు ఆస్మా ఉంటుంది, పిల్లలకు వండి పెట్టాలా, హస్బెండ్కి వండి పెట్టాలా, ఆయాసం వస్తుంది సార్ నాకంటే కూడా వినరు సార్ వీళ్ళు అంటారు. పిల్లవాడికి ఉంటుంది, వాడు ఆట ఆడితే ఆయాసం వస్తుంది, ఈ తల్లిదండ్రులు వాడిని టార్చర్ పెడతారు, ఎందుకు ఆడవరా నువ్వు బయటికి పోయి, ఎప్పుడు చూసినా ఇంట్లో ఎందుకు కూర్చుంటావు, నువ్వు అందరితో ఆడుకోవచ్చు కదా అంటారు. ఆడితే వాడికి అంతులేని ఆయాసం, అది వాడికి మాత్రమే తెలుసు, వాడిని టార్చర్ పెడతారు వీళ్ళు. ఎందుకు పెడతారు, కావాలని కాదుగా, తెలియక. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి అవగాహన వస్తుంది కదా. వాళ్ళకి ఇలా ఉన్నప్పుడు కాల్లో ముళ్ళు ఇరిగిందండి, రోజు నడవమంటున్నారు వాడిని, ముళ్ళు తీస్తే కదా నడిచేది. అది అవగాహన అంటే అదనమాట. అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే చాలామందికి అవగాహన లేక ఏ డాక్టర్ కాడికి పోవాలనో తెలవట్లా. ఇది ఫస్ట్. నిజమైన డాక్టర్ కాడికి పోయేసరికి 10-15 మంది డాక్టర్లను క్రాస్ చేసుకొని అసలైన డాక్టర్ కాడికి పోతున్నారు. అది ఏ రంగమైనా కావచ్చు. అందుకే శ్వాస హాస్పిటల్కు డైరెక్ట్గా ఎవరు వస్తారంటే, నా ఇంటర్వ్యూ ఉంటే అది విదేశాల నుంచి కాదు,
ఎంత దూరం నుంచైనా ఈ ఇంటర్వ్యూ వింటూ వస్తారు నా కాడికి. మెయిన్ ప్రాబ్లంకి సొల్యూషన్. అంటే అవేర్నెస్ ఇస్తున్నాము. అది గుండె జబ్బైనా ఇంతే అవేర్నెస్ ఇవ్వాలి, ఊపిరితిత్తుల జబ్బైనా ఇదే అవేర్నెస్ ఇవ్వాలి, అది కిడ్నీ అయినా, లివర్ అయినా, క్యాన్సర్ అయినా, మానసిక సమస్య అయినా, అది ఏ రంగంలో ఉన్న డాక్టర్లైనా, అది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులైనా అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఒక పేషెంట్ ఉన్నాడు, బావిలో పడ్డాడు అనుకుందాం. ఒక వ్యక్తి బావిలో పడ్డాడు, ఫస్ట్లో బావిలో తీయాలి కదా, అది హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి. వాడు 10 సార్లు పడుతున్నాడు అనుకో, ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. దానికి ఒక పారాపెట్ వాల్ పిట్టగోడ కడితే మళ్ళీ పడతాడా? పడాడు కదా. పారాపెట్ వాల్ కట్టడము అనేదే ప్రివెన్షన్, సొల్యూషన్. అది అవగాహన. ఎందుకు పడతాడు అందులో? ఇప్పుడు ఒకటికి డస్ట్ మైట్ వల్ల ఎలర్జీ వస్తుంది అని చెప్పాను. ఇంట్లో మనం పడుకునేటప్పుడు మనం ఒక్కడమే పడుకున్నాం అనుకుంటున్నాం, కాదు. మనతో పాటు లక్షలాది మంది, కోట్లాది డస్ట్ మైట్స్ కూడా మనతో పాటు ఉంటాయి. తెల్లవార్లు అవి ముక్కులోకి ఎంటర్ అవుతుంటాయి, తెల్లవార్లు దుమ్ముతుంటారు కొంతమంది. అంటే ఈ డస్ట్ మైట్స్ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అవగాహన చెప్పాం మనం, అంటే డస్ట్ మైట్ వల్ల నాకు అలర్జీ వస్తుందని వాళ్ళకి అర్థమైందిగా. పూల తోటలో పోతారు, 100 తుమ్ములు దుమ్ముతారు, పోలన్ ఎలర్జీ. ఇప్పుడు మార్చి, ఏప్రిల్ ఇలాంటివి వస్తున్నాయంటే పోలన్స్ అన్ని రిలీజ్ అవుతుంటాయి. ఇంకా విపరీతమైనటువంటి ఎలర్జీ కాలం అది. పొద్దున్నే కొంతమందికి నైటు అంత ఏముండదు, 5 నుంచి 6-7 మధ్య 100 తుమ్ములు దుమ్ముతారు, పోలన్ ఎలర్జీ. సో కొంతమంది ఇల్లు దులిపినప్పుడు విపరీతంగా తుమ్ములు దుమ్ముతారు, ఎందుకంటే డస్ట్ ఎలర్జీ అది. కొంతమందికి పర్ఫ్యూమ్ పడదు, కొంతమందికి అగరబత్తీలు పడవు, కొంతమందికి సాంబ్రాణి పొగలు పడవు. చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు. సాంబ్రాణి పొగలు వేస్తే అలర్జీ, ఆస్తమాని జోలపాట పాడి మనం దాన్ని పెంపొందించినట్టే. చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగ వేయకండి అని 30 ఏళ్ళ నుంచి చెప్తున్నా. కొన్ని లక్షల మంది మానేశారు. అది ప్రివెన్షనే కదా, అది అవగాహనతోనే కదా సాధ్యం. నాకు వైద్యం వచ్చు, నాకు విద్య వచ్చు అని చెప్పి నాకు తెలిసిన విజ్ఞానాన్ని 10 మందికి పంచుకోకపోతే దానికి అర్థం పరమార్థం ఏముంటుంది? ఉంటుందా? సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి కదా. మనకు తెలిసిన విషయాన్ని తెలియని వాళ్ళకు తెలియజెప్పడమే కదా గొప్ప విషయం. అది ఏ రంగమైనా కానీ, వైద్య రంగం ఒక్కటే కాదు, ఏ రంగమైనా అంతే. సో వాళ్ళకు తెలియదు, మనం తెలియజెప్పాలి. కొంతమంది తెలియక ఇప్పుడు బాగా పోపేస్తూ ఉంటారు, 100 తుమ్ములు దుమ్ముతారు. చిమ్నీ పెట్టుకోండి అని చెప్తాం, దాంతో తుమ్ములు దుమ్మునోళ్ళు ఉన్నారు. ఒక చిన్న చిట్కా, చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి, మంచి కిటికీ ఓపెన్ చేసి వంట చేయండి, అగరబత్తీలు మానేయండి, మీ యొక్క ప్రాబ్లం పోద్దంటే కొన్ని 100 మంది మానేసిన వాళ్ళు ఉన్నారు. పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, పాయిజన్లా ఉంటుంది వాళ్ళకి. సో ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ సరైనటువంటి వైద్య చికిత్సలన్నీ కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. 24 ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఐసీయూ, ఇన్సూరెన్స్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని. సో చివరిగా నేను చెప్పేది అంటే, అలర్జీ కానీ, ఆస్తమా కానీ, గురక కానీ, ఏ శ్వాస సంబంధిత సమస్య అయినా సరే నరకం అనుభవించాల్సిన అవసరం, 10-20 హాస్పిటల్స్ తిరగాల్సిన అవసరం, రోజు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేనే లేదు. నేను ఒకటే చెప్తుంటాను, ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి కరెక్ట్ వైద్యం తీసుకుంటే మేము 2 నుంచి 3-4 నెలల కోర్సు ఇస్తాం. అసలు హాస్పిటల్కి రాకుండా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్యమైనటువంటి విధానం. వచ్చిన పేషెంట్ని 100 సార్లు రప్పించడం కాదు, 100 మందికి ఒక్కొక్కసారి వచ్చేలా వైద్యం చేయటం, అది గొప్ప. సార్ వచ్చారంటే మళ్ళీ మాటికి రావద్దు, ఎలెక్టివ్గా రావాలి. మేము రమ్మన్నప్పుడు రావాలి. ఎమర్జెన్సీ అడ్మిషన్స్ ఉండకూడదు, నైట్ పూట వాళ్ళకు నిద్ర డిస్టర్బ్ కాకూడదు, సాధ్యమైనంత వరకు. అంటే కొంతమంది ఏంటంటే వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, నాకేదో కాళ్ళు వణికినాయి, చేతులు వణికినాయని మందులు ఆపేస్తారు. ఈ మందుల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇన్హేలర్స్లో ఇట్లా ప్రాణం వణుకుతుంది కొంతమందికి. అమ్మో డాక్టర్ గారు ఏదో మందు ఇచ్చారు, నాకు కాళ్ళు వణికాయి, అందుకే నేను ఆపేశాను అంటారు. అలా చేయకండి. మళ్ళీ సెకండ్ టైం రండి, థర్డ్ టైం రండి. ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు అలా తిరుగుతుందో రూట్ కాజ్ తెలుసుకోవాలి కదా. ఒకసారి వచ్చేసి ఏదో వాడేసి, మీరు తప్పు వాడేసి, కొంతమంది ఇప్పుడు పీల్చమని చెప్తాం మందులు అని చెప్పి వాళ్ళు మింగుతారు, తెలియక అడగరు, సిగ్గుతో అడగరు. ఎంత తప్పది. కాబట్టి మందులో తప్పు ఉందా, డయాగ్నోసిస్లో తప్పు ఉందా, మనం వాడే విధానంలో తప్పు ఉందా, అసలు దేంట్లో తప్పు ఉంది అనేది మనం తెలుసుకోవాలి.
సో రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక ఇంటర్వ్యూ మొత్తం విన్న తర్వాత, అంటే ఇంతకుముందు మీ వీడియోస్ చూశాను, మీ గురించి తెలుసు, శ్వాస గురించి తెలుసు, కానీ ఇలా పర్సనల్గా మీతో మాట్లాడి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఒక ఒక వ్యక్తి ఒక విషయం మీద పోరాటం చేస్తున్నారంటే ఎందుకా అనుకున్నాను నేను. కానీ తెలియకుండానే చాప కింద నీరులాగా ఈ జబ్బు చాలా పెద్దది. చాలా పెద్ద. గుండె జబ్బుల కన్నా, మైండ్కి సంబంధించిన వాటికన్నా కూడా చాలా పెద్దది. అంటే ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళు ఏదో ఒక ఎలర్జీతో ప్రపంచంలో బాధపడుతున్నారు. అంటే 1/3 ఆఫ్ పాపులేషన్ ఈ సఫరింగ్ విత్ వన్ ఆర్ అదర్ ఎలర్జీ ఇంక్లూడింగ్ ఆస్మా. అంటే ఇంత ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్యలో ఉన్న పేషెంట్లు ఇంకెక్కడ లేరు. అండ్ మీరు అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ కాజ్ అనే విధంగా నిజంగా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది, ఇది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి చిన్నపిల్లల్లో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే హాస్పిటల్ ఉంది కాబట్టి బిజినెస్ చేయాలనే విధానం ఎక్కడా లేకుండా ప్రివెన్షన్ ఓపెన్ గా ఉన్న సొల్యూషన్ మీరు చెప్పడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ విన్నారు కదండి, నిజంగా ఒక వ్యక్తికి శ్వాస సమస్య ఉంటే ఎన్ని రకాలుగా బాధపడతాడు. సరిగ్గా బ్రతకలేక సొంత భార్యతోనే జీవించలేకపోతున్నారంటే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఆడవాళ్ళలో కూడా వాళ్ళ పిల్లలతో ఇబ్బంది అవుతుంది, భర్తతో ఇబ్బంది అవుతుంది, ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతున్న వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది శ్వాస హాస్పిటల్. ఇక చిన్నపిల్లలు అయితే ముందుగానే ఎటువంటి మందులు లేకుండా నివారించే సొల్యూషన్ కూడా సార్ ఓపెన్గా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ప్రాపర్గా వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని సార్ని కన్సల్ట్ అయితే మీరు ఎలాంటి విషయం వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, దానికి తగిన సొల్యూషన్ ఏంటి, వన్ స్టాప్ సొల్యూషన్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. పదే 10 హాస్పిటల్ తిరగడం అనేది కాదు సొల్యూషన్ అనేది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ తర్వాత దానికి సంబంధించి అవేర్నెస్ కోసం వెళ్ళడం తప్ప ట్రీట్మెంట్ కోసమో లేకపోతే మళ్ళీ అదే ఇబ్బంది కోసం వెళ్ళడం అనేది జరగకుండా ఉండడమే సరైన ట్రీట్మెంట్ అనేది. అలాంటి ట్రీట్మెంట్ అందిస్తుంది శ్వాస హాస్పిటల్. సో సార్ ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్ అనేవి. చాలా క్లియర్గా మీకు శ్వాసకు సంబంధించిన ఇష్యూ ఉన్నా, మీ పిల్లల్లో ఉన్నా, మీ ఫ్రెండ్స్లో ఉన్నా సరే వాళ్ళకి రిఫర్ చేయండి. తప్పకుండా సరైన సొల్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా అసలు ఎందుకు వస్తుంది అనేది ఒక ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని మాలాంటి వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే దీనికి ఏంటంటే ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు విదేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు ఆన్లైన్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు. సో దీంట్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలామంది పల్మనాలజిస్టులు ఉన్నారు, ఇంటెన్సివిస్టులు ఉన్నారు, రెస్పిరేటరీ థెరపిస్టులు ఉన్నారు, తర్వాత ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్గా పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ఈ అలర్జీ, ఆస్తమా, గురక, శ్వాస సమస్యలకు సంపూర్ణమైనటువంటి వైద్యం అందించాలనేది శ్వాస ఆశయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ శ్వాస హాస్పిటల్, ప్లీజ్ కాంటాక్ట్ టు ద డిస్ప్లే నెంబర్స్.